ఇంతకుముందు కంటే ఆడవారితో పని ఎక్కువ చేయించేది. ఇప్పుడు అన్న చెప్పినాక ఇద్దరం కలిసి చేయాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. ఇద్దరం కలిసి చేద్దామనే ఆలోచన వస్తుంది. ఎట్లా వచ్చింది ఆలోచన? ఏం యాక్టివిటీ చేశారు దానికి? అది అర్థం అంటే ఇంతకుముందు ఆడవాళ్ళు చదవద్దు, మగవాళ్ళే చదవాలి, ఇంట్లో గిన్నెలు కానీ బట్టలు కానీ అవన్నీ మగవాళ్ళు ఉతకొద్దు, ఆడవాళ్ళే ఉతకాలి అని ఇట్లా అంటుంటారు. ఇంట్లో అట్లనే జరుగుతుందా? అట్లే జరుగుతుంది. ఇంతకుముందు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? నువ్వు చేయవా ఇంట్లో ఏం పని? చేస్తా. ఇప్పుడు చేస్తావు కదా? ఇప్పుడు చేస్తాం. ఇదివరకు కూడా చేస్తున్నావు? ఇదివరకు కూడా చేస్తుంటే కానీ తక్కువ చేస్తాం. అవునా? ఓ వెరీ నైస్. ఇంట్లో అమ్మ నాన్న అంటారు, బట్టలు నువ్వు ఆడదాని ఉతకనికి అది అని అంటారు కదా. అప్పుడు నువ్వేం చెప్తావు వాళ్ళకి? మా స్కూల్లో ఇట్లా సోమనాథ్ సార్ చెప్పిండు అని చెప్తాను. అంటే వాళ్ళు ఏమన్నారు? అంటే మీకెవరు చెప్పింది ఇట్లా ఇంతకుముందుకు జరిగింది, ఇప్పుడు ఇట్లా జరిగింది అని నేను చెప్పిండ్రు. అవునా? సో వాళ్ళు ఓకే చెప్పిండ్రా, లేకపోతే ఇంకా కూడా చేయొద్దు అని ఒత్తిడి చేస్తే ఏం చెప్పలేరు ఇంకా వాళ్ళు. సో ఇప్పుడు నువ్వు మీ అక్క చెల్లెళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తున్నా? వెరీ గుడ్, దట్స్ నైస్. నువ్వు చెప్పు, నీకు అన్నిటికన్నా నచ్చిన టాపిక్ ఏంటి చెప్పు. నాకు అన్నిటికన్నా నచ్చిన టాపిక్ అన్న అది చాట్ల డ్రాయింగ్ వేయించింది. దేని గురించి డ్రాయింగ్? జెండర్ ఈక్వాలిటీ గురించి. ఓకే. అది డ్రాయింగ్ వేయించినాక అడిగిండు అన్నీ, ఇది ఎక్స్ప్లెనేషన్ చేసినాం మేము అందరం. నువ్వు చేసినావా? నేను చేయలే కానీ మా గ్రూప్ వాళ్ళు చేసిండ్రా? సరే, మీ గ్రూప్లో ఏం డ్రాయింగ్ చేశారు జెండర్ ఈక్వాలిటీ మీద? ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం, అది తక్కెడది చేతిలో పట్టుకొని అది చేశారా? దాన్ని బట్టి నీకేం అర్థమైంది? దాన్ని బట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సమానం, అది ఆడవాళ్ళని చులకనగా చూడద్దు అది. అంటే మీ ఇంటి చుట్టుపక్కల కానీ మీ స్కూల్లో కానీ ఆడవాళ్ళని చులకనగా చూస్తారా? చూస్తారు. చులకనగా చూస్తారంటే ఏం చేస్తారు? అంటే వాళ్ళని బయటికి పోనీయరు ఒక్కరిని రాత్రిపూట బయటికి లేట్ పోయి వస్తే ఇక తిడతారు. ఎప్పుడు బయటికి పోనీయరు, ఇక అవసరమైన పనులకి ఇట్లా పోనీయరు. అవునా?